దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు ఎంత అలసి ఉన్నావో, నువ్వు ఎంత భారం మోస్తున్నావో, నీ హృదయంలో ఎంత వేదన ఉందో, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో సమస్తము దేవుడు చూస్తూనే ఉన్నారమ్మా. కాబట్టి దేవుడు అంటున్నారు, నేను నీ అలసటను శక్తిగా మారుస్తున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. నీవిక నీ బలముతో కాదు, దేవుని యొక్క బలముతో ముందుకు నడవబోతున్నావు, పరిగెత్తబోతున్నావు. ఎందుకంటే ఇంతవరకు నువ్వు అలసిపోయావు, సొమ్మసిల్లిపోయావు. అయితే దేవుడు నీ అలసటని చూసి, నీ హృదయ భారాన్ని చూసి ఆయన శక్తిని నీకు ఇచ్చి, ఆయన శక్తి చేత నిన్ను నడిపిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను ఆపేసిన ప్రతి భయము, ప్రతి నిరాశ, ప్రతి ఓటమి ఇప్పుడు కొత్త బలముగా, కొత్త ఆశగా, కొత్త శక్తిగా మారబోతుంది. కాబట్టి దేవుడి కొరకు ఎదురు చూసిన ఎవ్వరూ కూడా నిరాశ చెందరండి. దేవుడు నిరాశపరచరు. నీ యొక్క ప్రతి ప్రార్థన దేవుడు చూస్తూనే ఉన్నారు, ఆయన వింటూనే ఉన్నారు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండి అలసిపోయినా ఆయన శక్తి చేత నిన్ను నింపుతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. ఎవరి కొరకు అండి? దేవుని కొరకు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఆయన కొరకు ఎదురు చూసిన వారిని ఆయన ఎన్నడూ నిరాశపరచరు. నూతన బలము చేత, నూతన శక్తి చేత, నూతన ఆశ చేత ఆయన నింపుతున్నారు. ఏ విషయంలో నువ్వు అలసిపోయావో, సొమ్మసిల్లిపోయావో దేవుడు ఆయన శక్తిని ఇచ్చి నిన్న ఆయన నడిపిస్తూ ఉన్నారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు ఎలా అయితే రెక్కలు చాపుకుని పైకి ఎగురుకుంటూ పోతుందో, అలాగా నువ్వు నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు పైకి ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. ప్రతి అపజయాన్ని, ప్రతి ఓటమిని, ప్రతి నిందని, ప్రతి అవమానమును దేవుడు ఒక్కొక్క మెట్టుగా చేసి నేను ఒక ఉన్నతమైన స్థానానికి నడిపించబోతున్నారు. ఇప్పుడంటే అలసిపోయి సొమ్మసిల్లిపోయిన నీవు లోకంలో ఉన్న మనుషుల వైపు చూసినప్పుడు కాదు, లోకంలో సమాధానము, నెమ్మది, సంతోషము వెతుకున్నప్పుడు కాదు, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నిరాశలో, ఓటమిలో, అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూస్తేనే నువ్వు నూతన బలం పొందుకుంటావు, నూతన శక్తిని పొందుకుంటావు, నూతన ఆశను నువ్వు చూడబోతా ఉన్నావు. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అలసిపోయి సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ఒక ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపించబోతున్నావు. కాబట్టి ఎప్పుడు మనం మన పరిస్థితిని చూడొద్దండి. శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మాట ఇచ్చే నెరవేర్చే దేవుని వైపే మన కన్నులెత్తుదాం. ఆకాశమందు ఆసీనుడైన దేవుని తట్టే మన కన్నులెత్తుదామండి. ఆయన వైపు మనము చూసి ఆయన పాదాల పట్టుకున్నప్పుడు మన ప్రతి పరిస్థితిని మార్చి, మనము అలసిపోయిన పరిస్థితి నుంచి దేవుడు శక్తిగా మార్చి మనకైన బలం ఇచ్చి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి విజయం చేత నింపుతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేయర్లోకి బాగుంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలు పాలి భాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయించిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి
ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందున దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.